140 కోట్లకు పైగా జనాభా, ప్రాంతానికి ఆచారం, రాష్ట్రానికి సంప్రదాయం, భిన్న ఆహార అలవాట్లు, కట్టుబాట్లు, ప్రపంచంలో మరే దేశంలో లేనన్ని పండుగలు భారతదేశంలో ఎంతటి వైవిధ్యం విరాజిల్లుతుందో చెప్పేందుకు ఇవే ఉదాహరణలు. అదే క్రమంలో తేయాకు తోటలతో ముడిపడిన జీవన విధానానికి పెట్టింది పేరు ఈశాన్య రాష్ట్రం అసోం. ఇక్కడి తేయాకు పరిశ్రమ 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన జూమూర్ బినందిని కార్యక్రమం అక్కడి సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టింది. ఈ కార్యక్రమం సందర్భంగా 9,000 మంది నృత్యకారులు, వాద్యకారులు ప్రదర్శించిన జూమూర్ నృత్యం చూసేందుకు 2 కళ్ళు చాలవు అన్నట్లు అలరించింది. ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఉత్సాహపరిచిన ఈ కార్యక్రమాన్ని మనము తప్పక చూసి తీరాల్సిందే. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన అసోం తేయాకు పరిశ్రమ ప్రారంభమై 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం రాజధాని గువహటిలో వెల్లివిరిసిన ఉత్సాహం ఇది. జూమూర్ బీనందిని పేరుతో నిర్వహించిన నృత్య కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా 60 దేశాల దౌత్య ప్రతినిధులు హాజరయ్యారు. అసోం ఆదివాసీ సంస్కృతిని చాటుతూ 9,000 మందితో సాగిన ఈ అతిపెద్ద నృత్య కార్యక్రమం ఆద్యంతం కళ్లు తిప్పుకోనివ్వనట్లు సాగింది. గువహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన జూమూరు నృత్య కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఓపెన్ టాప్ జీప్లో ప్రవేశించారు. కళాకారులు ఆయనకు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. हमने सब जाने लो ये सात शिल्प संगे माननीय प्रधानमंत्री मोदी जी के एक पुराना रिश्ता है और आज এই সাত শিল্প বা হরিয়ালি কৃষ্টিকের সঙ্গেও একদম সামনে সে পরিচয় হয়ে সঙ্গে সঙ্গে সারা বিশ্বকে हमनिकेर এই কৃষ্টি ঝুমুরকে পরিচয় করাই दी. వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీకి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదివాసీల ఆయుధం విల్లు, అమ్ముల పొది, తేయాకు బుట్టను బహూకరించారు. అనంతరం జూమూరు నృత్య కార్యక్రమాన్ని మోదీ డప్పు వాయించి ప్రారంభించారు. ప్రధాని డప్పు వాయిద్యం అనంతరం సంగీత వాయిద్యాల మధ్య జూమూరు నృత్యం ప్రారంభమైంది. డప్పు వాయిద్యం, వేణుగానానికి అనుగుణంగా కళాకారులు అద్భుతంగా నృత్య ప్రదర్శన చేశారు. వీరిలో అధికులు ఆదివాసీ మహిళలే.
జూమూరు నృత్యంలో భాగంగా కళాకారులు మధ్య మధ్యలో నృత్య భంగిమలను మారుస్తూ ప్రదర్శన చేశారు. 9,000 మంది జూమూరు కళాకారులు కలిసి స్టేడియం పొడవునా నృత్యం చేస్తున్నా ఎక్కడా సమన్వయం లోపించకుండా అంతా ఒకే రీతిలో అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. వరుసల్లో నిలబడి ఒకసారి, వలయాకారంలో మరోసారి ఇలా చూడముచ్చటైన ఆకృతుల్లో కళ్లు తిప్పుకోనివ్వని ప్రదర్శన చేశారు జూమూరు నృత్య కళాకారులు. జూమూరు నృత్యంలో పాల్గొన్న మహిళా కళాకారులంతా అసోం సంస్కృతిని ప్రతిబింబించే తెలుపు, ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కార్యక్రమానికి సరికొత్త అందాన్ని అద్దారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిగా హాజరైన ప్రజలు కూడా కళాకారుల నృత్యానికి అనుగుణంగా కాలు కదిపారు. విదేశీ అతిథులతో కలిసి జూమూరు నృత్యాన్ని వీక్షించిన ప్రధాని మోదీ కార్యక్రమాన్ని ఆసక్తిగా గమనించారు. మధ్య మధ్యలో కళాకారుల నృత్యానికి అనుగుణంగా తాను కూడా చప్పట్లతో ఉత్సాహపరిచారు.
నృత్య కార్యక్రమం ముగిసిన తరువాత అద్భుతమైన లేజర్ షో నిర్వహించారు. లేజర్ షో సంగీతానికి అనుగుణంగా కళాకారులు కేరింతలతో ఓవైపు నృత్యం చేస్తూ ఉండగా ఆకాశంలో బాణాసంచా వెలుగులు కళ్లు మిరుమిట్లు గొలిపాయి. జూమూరు నృత్య ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇది అతిపెద్ద నృత్య ప్రదర్శనగా నిలుస్తుందన్న మోదీ తేయాకుతో అసోంకు ఉన్న బలమైన బంధాన్ని గుర్తు చేశారు. आज असम में यहाँ एक अद्भुत माहौल है. उत्साह, उल्लास और उमंग से ये पूरा स्टेडियम गूंज रहा है. झूमर नृत्य के आप सभी कलाकारों की तैयारी हर तरफ नजर आ रही है. इस जबरदस्त तैयारी में चाय बागानों की सुगंध भी है और उनकी सुंदरता भी है. और आप तो जानते ही हैं, चाय की खुशबू और चाय के रंग को एक चाय वाले से ज्यादा कौन जानेगा. అసోం సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా పేరొందిన అక్కడి తేయాకు గొప్పదనాన్ని అద్భుతమైన జూమూర్ నృత్యంతో ఆదివాసీ కళాకారులు మరింత చాటి చెప్పారు. కార్యక్రమానికి హాజరైన 60 మంది విదేశీ దౌత్య ప్రతినిధులు నృత్యాన్ని చూసి ముగ్ధులయ్యారు. అసోం సాంస్కృతిక చరిత్రలో ఈ కార్యక్రమం ఓ పేజీగా నిలిచిపోనుంది. बोले फिकड़